హలో, ఈరోజు డీహైడ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. డీహైడ్రేషన్ అంటే ఏమిటి? నీటి లోపం లక్షణాలు, వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హాయ్, నమస్కారం అండి. ఈ ఛానల్లో నేను కేవలం ఆరోగ్య అవగాహన మాత్రమే ఇస్తాను. ఇది వైద్య సలహా కాదు. ఇప్పుడు డీహైడ్రేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మన శరీరంలో కావలసిన నీరు లేకపోతే దాన్ని డీహైడ్రేషన్ అంటారు. ఇది ముఖ్యంగా వేసవిలో పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. డీహైడ్రేషన్ లక్షణాలు: ఎక్కువ దాహం, నోరు, పెదవులు పొడిగా ఉండటం, మూత్రం తక్కువ రావడం, మూత్రం ముదురు రంగులో ఉండటం, తలనొప్పి, అలసట, తల తిరగడం ఉంటుంది. తీవ్రమైన లక్షణాలు: చాలా నీరసం, గందరగోళం, శ్వాస ఇబ్బంది, స్పృహ కోల్పోవడం. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డీహైడ్రేషన్ నివారించడానికి కొద్దిగా నీరు తరచుగా తాగాలి. ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఉపయోగకరం. మద్యం పూర్తిగా మానేయాలి. ముఖ్యంగా తీవ్రమైన పరిస్థితుల్లో ఇంటి చిట్కా మీద ఆధారపడకండి. తప్పకుండా అర్హత ఉన్న డాక్టర్ సలహా తీసుకోండి. ప్రశ్న: రోజుకు ఎంత నీరు తాగాలి? వచ్చే కామెంట్లో తెలుపుతాను. కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.